విశాఖ స్టీల్ ప్లాంట్లో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ 2 సార్లు తెగిపోవడం, అగ్ని ప్రమాదాల వంటి ఘటనలపై కూటమి ఎమ్మెల్యేలు సీరియస్ అయ్యారు. సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్ వరుస ఘటనలపై అసహనం, అనుమానం వ్యక్తం చేశారని చెబుతున్నారు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. అంతేకాదు స్టీల్ ప్లాంట్లో కొందరు మనుగడ కోసమే ప్రమాదాలు చేస్తున్నట్టుగా అనుమానం వ్యక్తం చేశారు. కేవలం పల్లా మాత్రమే కాకుండా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సైతం కామెంట్ చేశారు. అన్ని విషయాలు త్వరలోనే బయటపడతాయని అన్నారాయన. ప్రమాదాలకు కారకులెవలో తేలిపోతుందన్నారు. ఇక అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల సైతం సీఎండీపై మండిపడ్డారు. ఆయన వ్యతిరేక శక్తిగా తయారైనట్టుగా ధ్వజమెత్తారు. ఈ ప్రమాదాలపై విజిలెన్స్ విచారణ చేపట్టడంతో పాటు సీఎండీని తొలగించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి మరి 2 మారు కన్వేయర్ బెల్ట్ అది తెగిపోవడం, అది యాదృచ్ఛికంగా జరిగిందో, ప్రమాదవశాతం జరిగిందో, లేకపోతే ఎవరైనా కావాలని చేశారో అన్న దాని మీద ఒక ఆవేదన అయితే చెందుతున్నారు. మాకైతే ఇంకా క్లారిటీ రాలే. ముఖ్యమంత్రి గారికి ఇనీషియల్గా వచ్చే మరి కేంద్ర సహకారం ఆయన యూనియన్ సెక్రటరీ వచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్న వరుస ప్రమాదాలకు సంబంధించి కూటమి ఎమ్మెల్యేలు సీరియస్ అవుతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, విశాఖ స్టీల్ ప్లాంట్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గడిచినటువంటి 4 నెలల కాలంలో అనేక ప్రమాదాలు, లోపల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఉక్కు ద్రావకం అనేక చోట్ల పడిపోతున్నటువంటిది అయితే ఉంది. కొంతమందికి గాయాలు అవుతున్నాయి. అదేవిధంగా కన్వేయర్ బెల్ట్ దాదాపుగా 20 అంగుళాల మందం ఉంటుంది. అట్లాంటి కన్వేయర్ బెల్ట్ కూడా 2 సార్లు ఒకే నెలలో తెగిపోయినటువంటిది అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే తీవ్ర విమర్శలు ఆ స్టీల్ ప్లాంట్ ప్రమాదాల మీద వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, గాజువాక ఎమ్మెల్యే ఆ స్టీల్ ప్లాంట్ తన నియోజకవర్గంలో ఉంది, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి పల్లా శ్రీనివాస్, అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, ముగ్గురు కూడా ఆ స్టీల్ ప్లాంట్ యాజమాన్య తీరు మీద సీరియస్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అటు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ కూడా అటు స్టీల్ ప్లాంట్లో జరుగుతున్నటువంటి ప్రమాదాల మీద ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అసలు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అనేది అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఈ స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్నటువంటి ప్రమాదాలకు సంబంధించి సీఎం చంద్రబాబు కూడా అసహనం, అనుమానం 2 వ్యక్తం చేస్తున్నారు. దీని మీద చాలా సీరియస్ అయ్యారు. దీన్ని చక్కదిద్దాల్సినటువంటి బాధ్యత ఉందని అటు పల్లా శ్రీనివాస వ్యాఖ్యలు చేసినటువంటిది అయితే ఉంది. అదేవిధంగా విష్ణుకుమార్ రాజు కూడా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, దీని వెనక ఎవరుండి నడిపిస్తున్నారనేది తెలియదు. కానీ ఈ ప్రమాదాల్లో చేస్తున్నటువంటి వాళ్ళు, పాల్పడుతున్నటువంటి వాళ్ళు ఎవరన్నా తెలిస్తే కనుక వాళ్ళని కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని అటు బీజేపీ నుంచి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు చేసినటువంటిది అవుతుంది. ఇక జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణుడు ఆ తీవ్ర స్థాయిలో అటు సీఎండీ మీద వ్యాఖ్యలు చేశారు. దీనిలో జరుగుతున్నటువంటి ప్రమాదాలు వెనక సీఎండీ బాధ్యత ఉన్నట్లుగా అనుమానం వస్తుంది. సీఎండీ వ్యవహార తీరి అత్యంత దారుణంగా ఉన్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా సీఎండీని ఇక్కడ కొనసాగించొద్దు, మార్చాల్సినటువంటి పరిస్థితి ఉందని కొనతాల రామకృష్ణుడు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాలకు తోడు కార్మికులు ప్రతిరోజు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే కార్మికులకు ఉత్పత్తిని బట్టే జీతం అనేది అనౌన్స్ చేసింది స్టీల్ యాజమాన్యం. దీనికి తోడు విభాగాల ప్రైవేటీకరణ జరుగుతూ ఉంది. వరుసగా జరుగుతున్నటువంటి వీటికి తోడు ఇప్పుడు ప్రమాదాలు అనేది తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రతిరోజు అటు స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు, వీళ్ళకి తోడు నిర్వాసితులు కూడా ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆందోళన ఉధృతమైతే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ వ్యవహారం మళ్ళీ ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని, ఆ స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని చక్కదిద్దాలని సీఎం చంద్రబాబు సీరియస్ అయినటువంటి నేపథ్యంలో ముగ్గురు కూటమి ఎమ్మెల్యేలు కూడా అటు బీజేపీ, జనసేన, టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు అటు స్టీల్ ప్లాంట్ వ్యవహార శైలి మీద తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు. మరి సీఎండీ మీదే బాధ్యత వహించాలి. సీఎండీ దీని వెనక ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయి. సీఎండీని కొనసాగించొద్దు, కొత్త వాళ్ళని ఇక్కడికి తీసుకురావాలనే ప్రతిపాదనలు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి కేంద్ర ప్రభుత్వం, స్టీల్ యాజమాన్యం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. ఎందుకంటే విశాఖకు సంబంధించే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి వ్యవహారం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతుంది. రోజుకొక ఉదంతం బయటపడుతుంది. దీంట్లో సీఎండీ ఆల్రెడీ గతంలో ఈ సీఎండీనే పంపించేసినటువంటిది అయితే ఉంది. కొన్ని నెలల తర్వాత తాత్కాలిక సీఎండీ
సిఎండిగా మళ్ళీ ఇక్కడికి స్టీల్ ప్లాంట్కి అయితే తీసుకొచ్చారు. అతను వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. 20 అంగుళాల మందం ఉన్నటువంటి కన్వేయర్ బెల్ట్ 2 సార్లు తెగడం ఏంటి, తెగడం వెనక కారణాలు ఏంటి, అసలు ఎవరు తెంపారు, కార్మికుల మీద ఉద్యోగుల మీద నిందలు వేయడం ఏంటి అనేది కూడా దీని మీద ఎంతో చర్చకొచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈ తరుణంలోనే ఎమ్మెల్యేలు స్పందించినటువంటి నేపథ్యంలో మరి సీఎండి దీనికి ఏ విధమైనటువంటి బదులిస్తారు, కార్మికులు ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కేంద్రం నుంచి ఏ విధమైనటువంటి ఆదేశాలు వస్తున్నాయి, ఆదేశాలకు అనుగుణంగా సీఎండి వ్యవహరిస్తున్నాడా, ఉద్యోగుల్ని ఇక్కడి నుంచి పంపించేయడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయా? ముఖ్యంగా చూస్తే వివిధ విభాగాలకు సంబంధించి ఇప్పటికే 32 విభాగాల్ని ప్రైవేటీకరణ చేయడానికి టెండర్లు పిలిచినటువంటి నేపథ్యంలో ఈ ఆలోచనలు ముందుకు తీసుకెళ్లి కొంత ఉద్యోగుల మీదకి నెట్టే ప్రయత్నం చేస్తారనేది మాత్రం తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూస్తే స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్నటువంటి ఈ ప్రమాదాలకు సంబంధించి ఎమ్మెల్యేలు రెస్పాండ్ అయ్యే స్థాయికి ప్రమాదాలు అయితే చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.